నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పలాస ఇచ్చాపురం నియోజకవర్గ గృహ నిర్మాణ శాఖపై మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష. డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. కర్నూలులో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పర్యటన. కూటమి ప్రభుత్వం నిబద్ధతతో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వెల్లడి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు అప్రజాస్వామికమన్న వైసీపీ నేతలు. కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ వనరులతో స్వాగతం పలికిన అధికారులు. గత వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని 2014-19లో 4.73 లక్షల గృహాలను రద్దు చేసి 2 లక్షల మందికి 919 కోట్ల బిల్లులు ఎగ్గొట్టిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ కార్యాలయంలో పలాస ఇచ్చాపురం నియోజకవర్గాలకు సంబంధించి గృహ నిర్మాణ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గృహ నిర్మాణ పథకం ప్రజలకు చేరువ కావాలన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ కొత్త హౌసింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. నిర్మించిన ప్రతి ఇంటికి దశల వారీగా మొత్తం నగదు చెల్లించాలని, డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందని స్పష్టం చేశారు. కరెక్ట్గా అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకు ప్రభుత్వానికి సంబంధం లేనట్లు మీరేదో వ్యక్తిగా మీరు ఆలోచిస్తే అది తప్పని చెప్పేసి పని చేస్తాను. ఒకవేళ వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయినా, వాళ్ళ పేమెంట్స్ కొద్దిగా ఆలస్యమైనా ఎందుకు ఆలస్యం అవుతుంది, అదేవిధంగా ఎందుకు రిజెక్ట్ అయిందనే దాని మీద పూర్తి సమాచారం బెనిఫిషియర్స్ కి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయమని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. కూడా మీరు సమయానికి మీరు వాళ్ళ బిల్స్ తయారు చేసి అప్లోడ్ చేయండి. టైంకి నిధుల సమస్య లేదు, టైంకి డబ్బులు ఇచ్చే ఫండ్స్ మన ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను. మొన్నటి వరకు కొంత సిబ్బంది లేదు అనే ఒక సమస్య ఉండేది. ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం మూలంగా, అంటే ఈ జిఎస్డబ్ల్యూ ఎవరైతే ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ఎవరైతే ఉంటారో ఈ డిపార్ట్మెంట్ కి 370 మంది ఇంజనీర్లని హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది జిఎస్డబ్ల్యూ వారు. కాబట్టి వాళ్ళంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తారు. కార్పొరేషన్ లో రిటైర్ అయిన వాళ్ళు, రిటైర్ కాబోతున్న వాళ్ళు, రిటైర్మెంట్ వయసు 62 పెంచారు. కాబట్టి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి వారి విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. కాబట్టి మీకు సిబ్బంది లోటు లేదు. కాబట్టి మీరు ఈ బిల్స్ ఎంటర్ చేయడం కానీ, వారి సమస్యలు తీర్చడంలో కానీ, వారికి స్పందించడంలో కానీ మీరు ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని చెప్పేసి కూడా అందరికీ సెవెన్గా మెరజేస్తూ, ఇప్పుడు ఏదైతే ఉందో త్వరలో ఒక 3-4 రోజుల్లో 77,419 ఇళ్లకు సంబంధించి శాంక్షన్స్ ఇస్తాం. మళ్ళీ ఒక నెల రోజుల లోపల మరొక 4-5 లక్షల ఇళ్లకు కూడా శాంక్షన్ ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా మరి నేను కూడా సౌకర్యంగా తెలియజేస్తున్నాను. అర్బన్ కి సంబంధించి మున్సిపాలిటీ ఏరియాస్ లో మీరు ప్రతి నెల కూడా అప్లికేషన్స్ తీసుకుని డిపిఆర్ సమయానికి తయారు చేయండి. అప్లికేషన్ తీసుకుని 2 నెలలు 3 నెలలు ఫలితం కాదు. అప్లికేషన్ వస్తే ఒక 100 కానీ 50 కానీ కలిపి ఒక బ్యాచ్ గా మీరు డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించండి. వారికి ప్రతి నెల కూడా శాంక్షన్స్ ఇవ్వబడతాయని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తాను. దయచేసి మన కార్యకర్తలు కానీ, అంటే ప్రజా జీవితంలో ఉన్న మన రాజకీయ నాయకులందరికీ కూడా మనవి చేసేదంటే, బెనిఫిషియర్స్ ని మీరు దయచేసి మోటివేట్ చేయండి. ఎవరికైతే శాంక్షన్స్ వచ్చినాయో వారిని పూర్తి చేసుకోమని చెప్పేసి మీరందరూ కూడా మోటివేట్ చేయమని చెప్పేసి కూడా మీ అందరికీ సెలవుగా మనం తీసుకుంటాం. కర్నూలులో రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పర్యటించారు. సంక్షేమం పథకంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తుందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ ప్రభుత్వం తల్లికి వందనం 2వ విడత నిధులు విడుదల చేస్తుందని అన్నారు. 10,120 కోట్ల తల్లుల ఖాతాలో డబ్బులు వేశారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఇంటింటికి వెళ్లి ఎంతమంది ఉంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చారని, అధికారంలో వచ్చాక జగన్ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తుందని దుమ్మెత్తారు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. దానిలో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో దగాబడినటువంటి తల్లులకి పూర్తి న్యాయం చేసే విధంగా తల్లికి వందనం
పథకం రెండో విడత నిధులని ఈ రోజు నుండి కూడా విడుదల చేయటం జరుగుతూ ఉంది. దాదాపుగా 65,47,190 మంది విద్యార్థులకి మేలు జరిగే విధంగా దాదాపు 10,120 కోట్ల రూపాయల నిధులని ఈ రోజు నుంచి మరి ఖాతాల్లోకి జమ చేయటం ప్రారంభమైంది. ఇదొక చరిత్ర. గత ప్రభుత్వం గొడ్డలి పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు ఆయన శ్రీమతి 2019 ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి డబ్బులు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అలా అనలేదు. మేము ఎంతమంది బిడ్డలున్నా మాకు సంబంధం లేదు, మేము తల్లికి మాత్రమే ఒకరికే ఇస్తాం మేము డబ్బులు అని చెప్పి కొన్ని లక్షల మంది విద్యార్థులని తల్లులని దగా చేసినటువంటి పరిస్థితి గొడ్డలి పార్టీ హయాంలో మనం చూసాం. ఆ రోజున నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర సందర్భంగా రాష్ట్రం మొత్తం పర్యటించినటువంటి సందర్భంలో అనేక మంది తల్లులు వచ్చి అయ్యా ఈ రకంగా దగా పడ్డాం, మోసపోయాం, మాకు న్యాయం చేయండి అని చెప్పి లోకేష్ గారిని అడిగినటువంటి సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రేపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి మేము తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. సూపర్ 6లో భాగంగా మేనిఫెస్టోలో పెట్టాం. ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా ఈ రోజున ఆ డబ్బుల్ని ఆ ఖాతాల్లో కూడా వేస్తూ ఉన్నాం. ఇది నిజాయితీ గల ప్రభుత్వం యొక్క పనితీరు. నిబద్ధతతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటే ఇది అని చెప్పి గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఈ రోజున తెలియజేస్తున్నాం. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి డైలాగులు చెప్పి అనేక రకాలుగా మాటలు మార్చి ప్రజల్ని ఏమార్చి 5 సంవత్సరాలు పరిపాలన సాగించి ప్రజల చేత చీవాట్లు తిన్నటువంటి పరిస్థితి మనం చూసాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పొత్తా శివశంకర్ మీడియాతో మాట్లాడారు. ఒక దురదృష్టకర రోడ్డు ప్రమాదాన్ని రాజకీయంగా వాడుకుంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ శాంతిభద్రతల నిర్వహణలోనూ విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ తరహా అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు. వాళ్ళ ఇష్టానుసారంగా డైవర్ట్ చేసుకుంటూ వాళ్ళ పార్టీ ఆఫీసులలో కూర్చొని ట్రయల్ గా నిర్వహించినట్టో లేకపోతే వాళ్ళ పత్రికలలో వచ్చేటువంటి వార్తలను తీసుకుని అదే ఎఫ్ఐఆర్లుగా మార్చుకుంటూ వేధిస్తున్నటువంటి ఈ క్రమం చూస్తే నిజంగా చాలా బాధ కలుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలలో నిన్నే చూసాం, ఒక మోడల్ సంబంధించి జత్వాని సంబంధించినటువంటి కేసుని ఏ రకంగా వీళ్ళు హ్యాండిల్ చేశారు, ఏ రకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ను నిర్దాక్షిణంగా బలిగొన్నారు అన్నటువంటిది. అలాగే ఒక తల్లి తన కుమారుడు బుడిదన్న ఇవ్వండి చాలా దారుణంగా చేశారన్నటువంటి దానిపైన చర్య లేదు. ఒక దళితుడైనటువంటి క్రాంతి కుమార్ కు సంబంధించిన అంశము దాన్ని ఎటు తీర్చలేకున్నారు. నెల్లూరులో గాని మన కావల్లో గాని దళిత మహిళలను ఎస్టీ మహిళల పైన ఏ రకంగా వ్యవస్థ చేసి వాళ్ళు హింసించింది. నిన్నగాక మన గుంటూరులో జరిగినటువంటి సంఘటనలు, అలాగే అనేకమైనటువంటి మానవంగాలు రాష్ట్రంలో ఎన్నో ఇంతవరకు అది ఏమీ చెప్పకుండా బద్వేల్లో జరిగినటువంటిది గాని, కడపలో జరిగినటువంటి గండికోటలో జరిగిన అంశం గాని, గత నెల రోజుల నుంచి ఆందోళన చెందుతున్నారు తునిలో ఒక బాలికకు సంబంధించినటువంటి అంశం. ఇన్ని అంశాలు లా అండ్ ఆర్డర్కు సంబంధించిన అంశాలన్నీ కూడా దానికి బాధ్యత వహించి తప్పు చేసిన వాళ్ళని శిక్షించేటువంటి పరిస్థితి మానుకొని కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేసేదానికే వ్యవస్థ ఉంది అన్నటువంటిదిగా వ్యవహరిస్తున్నారు ఈ కాలంలో. ఒక వైద్యుడిగా ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యంత ప్రతిభతో రాష్ట్ర ర్యాంకు సాధించి మెడిసిన్ కంప్లీట్ చేసి సేవ చేసి ప్రజల మన్ననలు పొంది ఒక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొంది మంత్రిగా కూడా వ్యవహరించినటువంటి ఆ వ్యక్తిని
ఇలా రాజకీయ కక్షతో వేధించడం ఎంతవరకు సమంజసం? రోడ్డు ప్రమాదం జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఆ ప్రమాదంలో మరణించడం, ఒక వ్యక్తి మరణించడం కూడా చాలా బాధాకరమైన అంశమే. దానిపైన ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయో దానికి సంబంధించి ఎలా ఎంక్వైరీ చేయాలో అది చేయాలి. కానీ రాజకీయ కోణంలోకి దాన్ని తీసుకొచ్చి కుమారుణ్ణి దాంట్లో ఉన్నాడని కుమారుని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎటువంటి సంబంధం లేనటువంటి ఈ రోజు అప్పలరాజు గారిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో వాళ్ళు సమాధానం చెప్పాలి. చాలా బాధాకరమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలా వ్యవహరించడం, బీసీలను దళితులను వేధిస్తుండడం, బీసీలు దళితులు బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లపైన ఎన్ని దాడులు జరుగుతున్నా చేసేటువంటి వాళ్లపైన, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళపైన చర్యలు తీసుకోకపోవటం, ఇవన్నీ చూస్తే ఒక్కసారి నిజంగా ప్రజలు కూడా ఏం జరుగుతుంది రాష్ట్రంలోనే ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా చూస్తున్నాం. నిన్న మొన్న ఏ రకమైనటువంటి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా జెన్జీ వాళ్ళ ఒక ఆందోళనలు చేస్తున్నారో అంతకన్నా కూడా ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి అరాచకాల పైన ప్రజల్లో కానీ యువతలో కానీ చాలా ఆందోళన కలుగుతా ఉంది. అది బయటకు వచ్చిన రోజున వీళ్ళందరూ కూడా చాలా నష్టపోతారు. సో ఈ పరిస్థితులలో వాస్తవాలను తీసుకుంటూ దానికి సంబంధించి కేసుకు సంబంధించింది లీగల్ గా ఎలా వ్యవహరించాలనో దాన్నే చూసుకోవాలి. కానీ రాజకీయ కోణంతో వ్యవహరిస్తూ అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఇటువంటి చర్యలు మానుకొని అందరినీ కూడా ఏదైతే వైసీపీ నాయకులపైన ఏమున్నాయో వాటన్నిటిపైన ఇలాంటి కేసులు బనాయించి వీళ్ళ విధానం ఇది అనేటువంటిది స్పష్టం చేస్తున్నారు. ఇదే ప్రమాదం తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇట్లాంటి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు చేసినటువంటి వాళ్ళపైన ఇటువంటి చర్యలు చేపడతారా? తండ్రి కొడుకులను అరెస్ట్ చేసినటువంటి తప్పును దాన్ని ఎంక్వైరీ చేయకుండా కుటుంబ సభ్యులు కూడా వేధించి అరెస్టు చేయడం ఎక్కడన్నా చూసామా? ఇదే వీళ్ళు చేస్తున్నటువంటి పని అని చెప్పి వీళ్ళు భవిష్యత్తులో ఎప్పుడు వీళ్ళు మారుతారని మేము అనుకోము. కానీ ఇట్లాంటి వేధించేటువంటి కార్యక్రమం ఇలాగే కొనసాగితే నిజంగా దీనిపైన గట్టిగా ఇదిగా ఉంటుంది. మేమందరం కూడా అప్పలరాజు కుటుంబానికి అండగా ఉంటాము. అప్పలరాజు కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండాలని, ఈ విషయంపైన పార్టీ కూడా ఆలోచన చేసి ఎటువంటి తప్పుడు చర్యలు చేపడుతున్నట్టు వీరందరిపైన. విశాఖలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పర్యటించింది. కమిటీ చైర్మన్ పులపర్తి రామన్యేలు ఆధ్వర్యంలో ఏయూ ఐఐఎం భవనంలో ఏయూ అధికారులతో సమావేశమయ్యారు. కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్, జాబ్ మేళాల నిర్వహణ, ఉపాధి కల్పన, ఆధునిక కోర్సుల ప్రవేశం, సిలబస్ విధానం, బోధన పద్ధతులు, కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్దం, వెబ్సైట్ పేజీ నిర్వహణ, విద్యార్థులకు యువతకు ఉపాధి కల్పన సమాచారం చేరవేత తదితర ఆడిట్ పాలసీపై సమీక్షించారు. ఈ సమావేశంలో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, పి విష్ణుకుమార్ రాజు, ఆరిమిలి రాధాకృష్ణ, కోల లలిత కుమారి, బోర రామన్యేలతో పాటుగా ఏయువిసి జిపి రాజశేఖర్, రిజిస్టర్ కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.